గురుగారు మేము కొన్ని చోటకి భోజనం పోతే అక్కడ పిల్లలు లేని వాళ్ళందరూ ఒడి పట్టి ఆ ఎంగిలి అన్నాన్ని అడుక్కుంటున్నారు మా దగ్గర. మీరు వెయ్యండి మేము దాన్ని ఎంగిలి తింటామంటే ఎంత జుగుర్స్‌గా ఉందండి అది వినడానికి. మనం ఎంత మాల వేసుకున్నా మన నోరు మంచిది కాదండి. అందులో క్రిములు, కీటకాలన్నీ ఉంటాయి. కరోనా వచ్చిన తర్వాత మనం బతుకున్నాం. షుగర్ వాడుంటాడు, బీపీ వాడుంటాడు, ఏదో వ్యాధి వాడుంటాడు, ఇంకొకడుంటాడు. నోట్లో దుర్వాసన ఉంటుంది. మనం తిన్న ఎంగిలిని ఒక స్త్రీకిచ్చి పిల్లలు పుడితే వ్యాధితో ఉన్న పిల్లవాడే కదా పుడతాడు. ఆలోచించారా? మన ఎంగిల్ని ఇవ్వడం ఏంటండి? అది ఇలాంటి తప్పిదమైనటువంటి ఆచారాన్ని చెప్పే గురుస్వాములు శిక్షించండి. తప్పు ఇది. తప్పు. వాళ్ళని శిష్యుల్ని కరెక్ట్ చేయండి మీరు గురుస్వాములుగా ఉన్నవాళ్ళు. ఎంగిలి పెట్టడము, దాటడము చాలా తప్పు ఇవన్నీ. ఇది శాస్త్రంలో ఎక్కడ చెప్పబడలేదు. అది పైశాచికమైనటువంటి ఆనందం పొందుతారు దీనివల్ల. వద్దు అలాంటిది చేయకండి. అయ్యప్ప స్వామికి పూజకు ఇవన్నీ విరుద్ధం.